విద్య నేర్పించిన ఉపాధ్యాయుడిని ఓ విద్యార్థిని మానసికంగా వేధించిన సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. 5 ఏళ్ల కిందట సతీష్ అనే యువకుడు ప్రైవేట్ టీచర్గా పనిచేస్తూ గాయత్రి అనే విద్యార్థినికి ఆర్థిక సహాయం చేశాడు. ఆ సమయంలో ఇద్దరూ సన్నిహితంగా ఉన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు గాయత్రికి పెళ్లై భర్తతో విడిపోయి వంశీ అనే మరో యువకుడితో సన్నిహితంగా ఉంటుంది. ఈ క్రమంలో గతంలో సతీష్తో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ గురించి ప్రియుడికి చెప్పింది. ఇదే ఆసరాగా వంశీ ప్లాన్ రచించాడు. సతీష్కు ఫోన్ చేసి గాయత్రితో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ తన వద్ద ఉన్నాయని, డబ్బు ఇవ్వకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరింపులకు దిగాడు. గాయత్రి కూడా ప్రియుడు వంశీతో కలిసి సతీష్ను బెదిరించడం మొదలుపెట్టింది. ఇద్దరూ కలిసి బాధితుడి నుంచి దాదాపు 1,50,000 నగదు దోచుకున్నారు. వేధింపులు ఎక్కువ కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.